మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తుదిశ్వాస విడిచి స్వర్గలోకానికి వెళ్ళటం భారతదేశ ప్రజలందరినీ కాకుండా యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా చాలా దిగ్భ్రాంతిలోకి నెట్టింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వారు చేసినటువంటి భారతదేశానికి చేసినటువంటి సేవలు, అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు, వారు ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కానీ, వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ప్రతిపాదనతో సోనియా గాంధీ గారు త్యాగం చేసి, రాహుల్ గాంధీ గారు త్యాగం చేసి, మరి మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి పదవి 2 పర్యాయాలు అప్పగించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, వారు అప్పగించినటువంటి బాధ్యతను ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నడుస్తూ ఈ దేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం, దూరం కావటం మరి దేశ ప్రజలందరూ కూడా చాలా నష్టం, తీవ్ర నష్టం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వారు చేసినటువంటి సంస్కరణల వల్లనే ఈరోజు భారతదేశం అంతా కూడా ఆర్థికంగా నిలదొక్కున్నదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశ అభివృద్ధికి మరి మనం అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన మన్మోహన్ సింగ్ గారు. వారు చేసినటువంటి సేవలందరూ కూడా అన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ, వారు చూపినటువంటి బాటలో, వారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలో మనం కూడా తూచా తప్పకుండా వారి ఆచరణను పాటిస్తూ ముందుకు సాగితే వారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ సిరిసిల్ల ఆధ్వర్యంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ భగవంతుని ప్రార్థిస్తాం.